रियासत तेलंगाना में मानसून की मुतवक्का तारीख से 15 दिन पहले ही बारिशों का आगाज हो गया है, जिसके पेश नज़र वज़ीर आला रेवंत रेड्डी ने जिला कलेक्टरों के साथ वीडियो कॉन्फ्रेंस के जरिए हंगामी इक़दामात की हिदायत दी है ताकि किसानों को किसी किस्म की परेशानी का सामना ना हो। वज़ीर आला ने हिदायत दी कि किसानों के लिए बीज, खाद और दीगर ज़रूरी वसाइल फौरी तौर पर दस्तयाब रहे, बचा हुआ धान फौरन खरीदा जाए और जहां रुकावटें हैं वहां फौरी कार्रवाई की जाए। इंदिरम्मा हाउसिंग स्कीम, भू भारती और रेत की गैर कानूनी नकल व हमल जैसे मसाइल पर सख्त निगरानी की जाए। कमांड कंट्रोल सेंटर से वीडियो कॉन्फ्रेंस के दौरान वज़ीर आला के साथ नायब वज़ीर आला भट्टी विक्रमार्का और कई वुज़रा व आला हुक्काम मौजूद थे। वज़ीर आला ने कहा कि तमाम ज़िलाई वुज़रा 29 और 30 मई को कलेक्टरों के साथ इजलास मुनक्किद करके 1 जून तक तफसीली रिपोर्ट पेश करे। अब तक 64 लाख मेट्रिक टन धान की रिकॉर्ड खरीदी की जा चुकी है और 48 घंटों के अंदर किसानों को 12,184 करोड़ रुपए अदा किए जा चुके हैं। रियासत में अब तक 29% जायद बारिश रिकॉर्ड की गई है और ज़रूरी शोबे से ताल्लुक़ तमाम अफसरान को चौकन्ना रहने की हिदायत दी गई है। वज़ीर आला ने हिदायत दी कि आइंदा 1 माह तक फील्ड में रहकर आवाम से करीबी राब्ता रखना और तमाम तरक्याती कामों की रफ्तार बढ़ाना लाजमी है। 2 चीफ मिनिस्टर ने महकमे मौसमियात की पेश क़यासी का हवाला देते हुए कहा कि जारिया मानसून में 29% इजाफी बारिश का इम्कान है। मुकर्ररा मुद्दत से कब्ल मानसून की आमद से महकमे ज़राअत को चौकसी इख्तियार करनी चाहिए ताकि किसानों की फसलों को नुकसान से बचाया जा सके। 2 जून को यौम तासीस तेलंगाना के मौके पर मुनाकिद होने वाले प्रोग्राम्स के लिए भी कलेक्टरों को पेश की तैयारियों की तफसीली हिदायत दी गई। इजलास में वुज़रा उत्तम कुमार रेड्डी, पूनम प्रभाकर, पोंगुलेटी श्रीनिवास रेड्डी, चीफ सेक्रेटरी के रामकृष्ण राव समेत दीगर आला हुक्काम ने शिरकत की। అత్యవసరంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం వరి ధాన్య సేకరణ. మామూలుగా జూన్ ఫస్ట్ వీక్ తర్వాత మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి దాదాపుగా 15 రోజుల ముందే ఋతుపవనాలు రావడం వల్ల ఋతుపవనాలు ముందుకు జరగడం వల్ల ఈరోజు కళ్ళాల్లో ఉన్న కొంత ప్యాడీ నీళ్ళలో తడిచిపోవడం, కొన్ని దగ్గరలో అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు రైతులకు చేరకపోవడం వల్ల రైతులు కొంత ఇబ్బందిలో ఉన్నారని కొంత సమాచారం వస్తున్నది. అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నేను అభినందిస్తున్నా. దాదాపుగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 2022-23 కానీ 24-25 23-24 కానీ లేకపోతే 24-25లో మనం పోల్చినప్పుడు అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. ఇందులో దొడ్డు రకం 43 లక్షలు ఉంటే సన్న రకం దాదాపుగా 20 లక్షల పైగా సేకరించడం జరిగింది. 90% వరి ధాన్యం సేకరించిన ఈ 10%లో అకాల వర్షం వల్ల సీజన్ ముందుగానే రావడం వల్ల ప్రజలు ఊహించలేదు. మనం కూడా కొంత వర్షాలు ముందుకు జరగడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలలో సేకరణలో కొంత ఆలస్యం అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా రైతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అందుకే ముందస్తు చర్యగా చేపట్టవలసిన చర్యల కోసం దీన్ని తీసుకున్నాం. ఇప్పటి వరకు మనం 64,50,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన దానికి దాదాపుగా 14,949 కోట్ల రూపాయలు అవుతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 12,184 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు చెల్లించడం జరిగింది. వితిన్ 48 అవర్స్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా రైతులకు వరి ధాన్యం సేకరించిన 48 గంటలలో నిధులు విడుదల చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం, మన అధికారులు, మన శాఖకు సంబంధించిన మంత్రులు మెటిక్యులస్గా పనిచేయడం వల్ల ఈరోజు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం. ఇప్పుడు మనం చెల్లించాల్సిన రేట్లు కూడా దాదాపుగా 2,760 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని కూడా శాఖ ఇమ్మీడియట్గా చెల్లిస్తుంది. కాబట్టి ఇంత మంచి పని చేసిన దాదాపుగా రైతులు 10,57,000 మంది ఇందులో లబ్ధిదారులు. దాదాపుగా 10,57,000 మంది రైతులలో మనం ఇంత మంచిగా వరి ధాన్యాన్ని సేకరించి, ఎందుకంటే ఎప్పుడు ఏ సీజన్లో కూడా 42-43 లక్షల కంటే, పోయిన సంవత్సరం 42 లక్షలు, అంతకంటే ముందు సంవత్సరం 43 లక్షల మెట్రిక్ టన్నులే వరి ధాన్యం సేకరించడం జరిగింది. ఈసారి మన శాఖ 64,50,000 మెట్రిక్ టన్నులు సేకరించి 12,184 కోట్ల రూపాయలు చెల్లించారు. మీరందరూ కూడా, మనందరం కూడా అలర్ట్గా ఉండాలి.
వర్షాలు ముందస్తుగా వచ్చినాయి. మెడికల్ అండ్ హెల్త్ కూడా రాబోయే రోజుల్లో కోవిడ్ కూడా కొంత వచ్చింది అని అంటున్నారు. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు రాగానే కొంచెం అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాని మీద కూడా మన వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కూడా సమీక్ష చేసుకొని అన్ని దగ్గరలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, డాక్టర్లు ఉన్నారా లేదా, ఎవరైనా లీవ్ మీద వెళ్ళిరా, వాళ్ళు కూడా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు సీజనల్ డిసీజెస్ కొన్ని ఆటోమేటిక్ వస్తాయి ఫాలోడ్ బై రెయిన్ఫాల్. సో వ్యవసాయం రాగానే కొన్ని ముఖ్యంగా ఈ ఆదివాసీ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో కొన్ని ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా కలెక్టర్ ఆ విషయంలో కూడా అప్రమత్తం కావాలి. అన్ని 15 రోజులు ముందస్తుకు జరిగినాయి. మరి సీజన్ జరిగినప్పుడు మొత్తం రిక్వైర్మెంట్స్ జరిగినప్పుడు కలెక్టర్ కూడా 15 రోజులు ముందస్తు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దాన్ని మంత్రులు కూడా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Welcome to Hidayah Islamic International School, where education meets excellence, a world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth, respect, and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education ensures students are future-ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.